గోధుమలు జల్లినప్పుడు ఆ గోధుమల మధ్య దుష్టుడు వచ్చి గురుగులు అంటే ఆ యొక్క ఫేక్ సీడ్స్ని జల్లి వెళ్ళినట్టుగా ప్రభువైన క్రీస్తు సంబోధిస్తాడు. అంటే ఈ యొక్క విత్తనాలు, ఇక గోధుమలు అంటే దేవుని యొక్క మంచి వాక్యము, దేవుని యొక్క మంచి సంఘము, దేవుని యొక్క మంచి దైవజనులు, దేవుని యొక్క మంచి క్రైస్తవులు, విశ్వాసులు. ఈ యొక్క ఫేక్ సీడ్స్, గురుగులు అంటే సాతాను ద్వారా అలాగే కనపడుతూ ఒక డూప్లికేట్ వర్షన్, బట్ దే ఆర్ ఫ్రమ్ ద డీమన్. అంటే అలాగే కనపడేలా చేస్తూ ఆ యొక్క గోధుమలాగానే కనపడతాయి, కానీ వాటిలో దేవుని యొక్క ఆత్మ ఉండదు. అంటే వారిలో దేవుని యొక్క క్రియలు ఉండవు అన్నమాట. ఫేక్ చర్చ్, ఫేక్ ప్రీచర్స్, తప్పుడు సంఘము, తప్పుడు ప్రీచర్స్, తప్పుడు క్రైస్తవులు, తప్పుడు డినామినేషన్స్, తప్పుడు డాక్టరెన్స్, ఇలా అనేక వాటిని సేమ్ అలాగనే తీసుకొచ్చి నిజమైన సువార్త, నిజమైన చర్చ్ని, సత్యమైనటువంటి దైవజనులను మధ్య, ఇంకా అబద్ధం మధ్య కన్ఫ్యూజన్ ఇంకా క్రైస్తవులకు, అన్యులకు క్రియేట్ చేస్తూ కన్ఫ్యూజన్ చేసి రాంగ్ వైపు, అంటే తప్పుడు సంఘాన్ని, తప్పుడు చర్చ్ని, తప్పుడు డినామినేషన్, తప్పుడు డాక్టరైన్ని, తప్పుడు దైవజనుల్ని వద్దకు వెళ్ళేలా చేసి మానవుని మోసం చేసి సాతాను యొక్క రాజ్యంలో చేర్చుకోబడుతున్నారు. సాతాను యొక్క రాజ్యంలో చేర్చుకుంటుంది సాతాను. ఒకనొక రోజు నేను ఒక చోట నా స్నేహితుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో కొంతమంది తెల్లటి వస్త్రాలు వేసుకుని బైబిల్ పట్టుకుని రోడ్డు మీద వెళ్తున్నారు. నేను అనుకున్న వీళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. సో నేను క్రైస్తవురాలని తెలుస్తుంది కానీ నా దగ్గరికి రారు అనుకున్నాను. వాళ్ళందరూ డిస్పర్స్ అయ్యారు, తల ఒక చోటకి వెళ్ళారు. ఒక స్త్రీ నా దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి, మీరు సిద్ధంగా ఉన్నారని అడిగింది. నేను అన్నాను, నాకు అర్థమైందమ్మా, మీ చేతుల్లో బైబిల్ ఉంది, మీరు గాస్పెల్ చెప్తున్నారు, నేను ఆల్రెడీ క్రైస్తవురాలనే కనుక నాకు అవసరం లేదు, ఇంకా చాలామంది వాళ్ళకి చెప్పండి అన్నాను. పర్వాలేదండి, క్రైస్తవులైనా వేరే వాళ్ళం ఎవరైనా మాకు ఒకటే, మీకు ఒక విషయం చెప్పాలి బైబిల్లోని విషయాలు అని చెప్పింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏం చెప్తున్నాను వింటూ ఉండగా ఆమె బైబిల్ తెరిచి ఎన్నో రిఫరెన్స్ చూయిస్తూ అన్ని రాంగ్ గాస్పెల్, అంటే తప్పుడు మాటలన్నీ చెప్పుకుంటూ వెళ్తుంది. అసలు యేసు ప్రభు దేవుడే కాదండి, ఆయన లాంటి దేవుళ్ళు అనేక మంది ఉన్నారంట. ఇక తీర్పు దినమందు నూతన ఆకాశం, నూతన భూమి అన్నది ఉండదంట. ఇదే భూమి ఇలాగే ఉండి ఇక్కడే మనకి తీర్పు జరిగి ఇక్కడే మనకి నిత్యత్వం ఉంటుందని చెప్పింది. దాన్ని బట్టి అనేక రిఫరెన్సెస్ చూయిస్తూ ఉంది. ఇలా అనేక మంది కూడా ఆ తప్పుడు బోధలకి నమ్మి మోసపోయే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక రాంగ్ డాక్టరైన్, తప్పుడు బోధ మరొకటి ఉంది. అదేంటంటే బిబ్లికల్గా, అంటే బైబిల్ ఓపెన్ చేసి రిఫరెన్స్ చూయించే వాళ్ళు చాలామంది మోసం చేస్తూ ఉంటారు. మానవుడు మరణించిన తర్వాత పాపం నుండి విడుదల పొందుతాడు అని చెప్పి, అందుకనే ఎలా సరే మరణించిన తర్వాత పాపం నుండి విడుదల పొందుతాం కదా, ఇప్పుడు చేయాల్సిన పాపాలన్నీ చేసేయండి అని చెప్పి అనేక మంది ఆ తప్పుడు డాక్టరీన్లో ఉన్నటువంటి దేవుని సేవకులు కానీ ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కానీ పాపాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వ్యభిచారం చేస్తారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, దోచుకుంటారు, దోపిడీలు చేస్తారు. ఇప్పుడు ఎన్ని చేసినా పర్లేదు, తర్వాత మేము మరణం తర్వాత విడుదల పొందుతాం కదా పాపం నుండి అని ఆ తప్పుడు డాక్టరీన్లో పెట్టి ప్రజలను మోసం చేస్తున్నటువంటి, ఆ తప్పుడు డాక్టరీన్లో పెట్టి ప్రజలను సాతాను మోసం చేస్తూ ఉంది. మరొకసారి ఒక బైబిల్ కాలేజ్కి నేను వెళ్ళినప్పుడు తెలియక ఆ బైబిల్ కాలేజీలో కూడా చాలామంది యవనస్తులను సమకూర్చి ఒక పెద్ద ఆయన అని తప్పుడు బోధ చేస్తూ ఉన్నాడు. చాలామందిని కూడా తప్పుడు బోధలో ఆ యవనస్తులను పాడు చేసి ఈ లోకంలోకి వదులుతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి కొంతమందిని మోసం చేస్తూ, ఈ విధంగా దుష్టుడు ఆ బైబిల్ని ఆధారంగా చేసుకుని తప్పుడు రిఫరెన్స్ చూయించేసి మానవ జాతిని మోసం చేసి నిత్య నరకాంగంలోకి నడిపిస్తున్నాడు. కొంతమంది అంటారు, ప్రభువైన క్రీస్తు గురించి ప్రకటించాలంటే సువార్త మాత్రమే చెప్పాలి, ఈ అద్భుతాలు, ఈ స్వస్థతలు లేవు అని చెప్పి. వాక్యం ఏం పలుకుతుందంటే మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వారి కొరకు ప్రార్థించండి, దురాత్మలతో బాధపడుతున్న వారికి విడుదల కొరకు ప్రార్థించండి, దయ్యాలను వదలగొట్టండి, స్వస్థతల కొరకు ప్రార్థించండి అని వాక్యం పలుకుతున్నప్పుడు వీళ్ళు అవి చేయలేరు కనుక మొదటి భాగాన్ని మాత్రమే తీసుకుని, అంటే దేవుడు మహిమ లేనివాడు అనమాట, దేవుడి శక్తి లేదు. వాక్యం అంటే ఈజీగా ఎవరైనా చెప్పవచ్చు కనుక శక్తి లేని విధంగా దేవుని వాక్యాన్ని చూయిస్తాడు. దేవుని వాక్యం పలుకుతుంది, ప్రభువైన క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఒకప్పుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈనాడు అద్భుతాలు చేయలేడా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నిన్న నేడు నిరంతరము రేపు కూడా ఒకేలాగా ఉన్న వ్యక్తి అయితే ఆయన అప్పుడు చేసేటువంటి అద్భుతాలు ఇప్పుడు కూడా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. అంటే వాక్యాన్ని ఆధారంగా చేసుకుని తప్పుడు వర్సెస్ తప్పుడు రిఫరెన్స్ చూయించి ఫేక్ డాక్టరీన్స్ తీసుకొచ్చి అనేక మంది అన్యులను, అనేక మంది క్రైస్తవులను రాంగ్ మార్గంలోకి, తప్పుడు మార్గం నడిపించి రక్షణ కోల్పోయేలా చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
అందుకనే వాక్యం పలుకుతుంది, సాతాను వెలుగుదూత వలె వస్తాడు. అంటే సాతాను 2 కొమ్ములు పెట్టుకుని భయంకరమైన ఆకారంతో దెయ్యంలాగా కనపడ్డు, వెలుగుదూత వలె క్రీస్తు ప్రభుల పరిశుద్ధంగా కనపడతారు. మన మధ్యనే ఒక మంచి సంఘంలాగా, ఒక మంచి దైవజనుల్లాగా, ఒక మంచి క్రైస్తవులాగా మన మధ్య సంచరిస్తూ మానవుల్ని మోసం చేస్తూ ఉంటారు. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, సిస్టర్ దైవజనుడండి, సిస్టర్ చాలా బలమైన ప్రార్థన పరుడండి, సేవకుల కుటుంబంలో జన్మించిన వాడండి, అన్నీ తెలిసి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము, అతనే మోసం చేశాడు. చాలా దైవజనుల కుటుంబంలో జన్మించింది, బాగా ప్రార్థన పరురాలని చెప్పేసి ఆ అమ్మాయికి ఇచ్చి చేస్తాం, ఆఖరికి ఆమె ఇలా నా కుమారుని మోసం చేసింది అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే వాక్యం పలుకుతూ ప్రతి ఆత్మను నమ్మకుండా ఆత్మను పరీక్షించండి అని. బయట కనపడేటువంటి విషయాలను చూసి, ఆ జిగలు అనిపించేటువంటి విషయాలను చూసి ఓ చాలా పరిశుద్ధులు అనుకోకుండా వాళ్ళు ఎలాంటి వారు మనం పరీక్షించాలి. వారి ఆత్మ నిజంగా దేవుని యొక్క ఆత్మన కాదా అని మనం పరీక్షించాలి. వారి యొక్క ఆత్మ నిజంగా దేవుని దగ్గర నుండి ఉండాలి, దుష్టుని దగ్గర నుంచి మనం పరీక్షించాలి. చాలామంది బండ గుర్తులు పెట్టుకుని దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు, తప్పకుండా ఇదే చేస్తామని చెప్పి కొన్ని బండ గుర్తులు పెట్టుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒక వ్యక్తి బాంబే నుంచి నాకు కాల్ చేసి చెప్తున్నాడు, సిస్టర్ నా భార్యకు నాకు పడడం లేదు, విడాకులు ఇవ్వాలనుకుంటున్నాము, నేను చాలా కాలం విడాకులు ఇవ్వద్దని వెయిట్ చేస్తున్నాను, నాకు రాత్రి ఒక స్వరం వినపడింది, నా కుమారుడు నీ భార్యకు విడాకులు ఇచ్చేసాయని చెప్పి ఆ స్వరం చెప్తుంది, అందుకనే ప్రభువైన క్రీస్తు నాతో మాట్లాడాడు కనుక ఈ రోజు నేను విడాకులు ఇచ్చేస్తాను కోర్టులో అని చెప్తున్నాడు. ప్రభువైన క్రీస్తు ఎప్పుడు కూడా దేవుడు భార్య కానీ భర్త కానీ వాళ్ళు వ్యభిచారం చేసినా సరే వాళ్ళకి విడాకులు ఇమ్మని ఎప్పుడు చెప్పడు. అలా చెప్పడయ్యా, దేవుడు ఎప్పుడు అట్లా మాట్లాడు, దుష్టునితో మాట్లాడు, నిన్ను భ్రమలో పెట్టాడు, మోసం చేస్తాడు, జాగ్రత్తగా ఉండంటే లేదు సిస్టర్, నా కుమారుడు అని సాతాను నాతో ఎలా అంటాడు, నేను సాతాను కుమారుడినా, నా కుమారుడు అని పిలిచాడంటే తప్పకుండా యేసుప్రభువే పిలుస్తాడు, ఆయనకే అధికారం ఉంది, అందుకని అది ఆయన మాట నేను తీసుకున్నానని. ఎంత బండ గుర్తు, ఎంత డిసెప్షన్లోకి లోనవుతుంది, ఎంత మోసపూరితమైనటువంటి విషయాలకు లోనవుతున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. ద సేటన్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫామ్. సాతాను ఏ విధంగానే రావచ్చు, ఏ విధంగానే మనిషి భ్రమలో పెట్టవచ్చు, ఒక మనిషిని మోసం చేయడానికి ఏ విధంగానే దేన్నైనా యూస్ చేసుకోవచ్చు. ప్రభువైన క్రీస్తు యొక్క రూపంలోకే మారి మనం డిసీవ్ చేస్తున్నప్పుడు నా కుమారుడు అని పిలిచి మానవ జాతిని మోసం చేయలేదా? అందుకనే సాతాను యొక్క మాయపు ఆలోచనలకు మనం పడిపోకుండా జాగ్రత్తగా గమనించి ఆ దుష్టుని మనం ఎదిరించి దేవుని యొక్క వాక్యం మనకు అందించబడినప్పుడు ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి కొన్ని సాతాను పెట్టేటువంటి శ్రమలు కష్టాలకు మనం లోనైనప్పుడు కూడా విశ్వాసం వదిలిపెట్టకుండా మనం ఏమి కోల్పోం, ఆ యొక్క శ్రమల వల్ల కష్టాల వల్ల దేవుడు ఏమి కోల్పోనివ్వకుండా మనల్ని కాపాడుతాడు. లోకం ముందు మనకు కష్టాలుగానే అనిపిస్తుంది కానీ దానివల్ల మనం ఏం కోల్పోము కనుక భయపడకుండా ధైర్యంగా ఉండి సాతానుని ఆ యొక్క దేవుడిచ్చేటువంటి రక్షణ కవచంతో ఎదిరించి మనము జయించాలి. అప్పుడే మనము ఈ యొక్క లోకంలో విజయాన్ని పొందుకుంటాం, నిత్య మార్గంలోకి నిత్య జీవితంలోకి మనం నడిపించబడతాము. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ, మీ కోట్ల కొలది వేలాది వందలాది స్తుతి స్తోత్రములు. ప్రభా, వాక్యం పలుకుతుంది తండ్రి, మీ శత్రువైన సాతాను గర్జించు సింహం వల్ల ఎప్పుడు ఎవరిని మృంగుదామా అని సంచరిస్తూ ఉంటాడని వాక్యం పలుకుతుంది. ప్రభా తండ్రి, ఆ విషయాన్ని కేవలం వాక్యం ద్వారా చదివి మర్చిపోయి అనేక మంది వారి ఆత్మ వారి జీవితాలను ఆ గర్జించే సింహమైన సాతానికి అప్పగించుకుంటున్నారు. సాతాను యొక్క మోసానికి అనేక మంది నీ బిడ్డలు తండ్రి లోనవుతున్నారు, అనేక మంది రక్షణ కోల్పోతున్నారు, అనేక మంది వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు, మరణానికి వాళ్ళ జీవితాన్ని అప్పగించుకుంటున్నారు. ప్రభా వాళ్ళందరికీ ఇప్పుడే వారి యొక్క కనులు తెరవమని అడుగుతున్నాను. ప్రభా సాతాను యొక్క డిసెప్షన్కి, ఆ మోసానికి వారు లోను కాకుండా వారి యొక్క ఆత్మీయ కనులు తెరవమని వేడుకుంటున్నాను. యేసయ్యా నీకు స్తోత్రములు. ప్రభా తన అనేక మంది ప్రభా దురాత్మల వల్ల, సాతాను శక్తుల వల్ల, అనేక రకమైన కష్టాలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో, మరణకరమైన వ్యాధులతో, చేతబడి శక్తులతో బాధించబడుతున్నారు. ప్రభా ఈ టీవీ స్క్రీన్ ముందు కూర్చుని నాతో పాటు ప్రార్థన లేకపోయి ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి. ప్రభా వారిపైన ఉన్నటువంటి చీకటి బంధకాలను యేసు నామములో తెంచివేయబడును గాక. ఐ బ్రేక్ ద చైన్స్ ఆఫ్ సేటన్ కనెక్టింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఇన్ జీసస్ నేమ్. ఫైర్ ఆఫ్ హోలీ గోస్ట్ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రభా వారి జీవితంలో చీకటి బంధకాలను తెంచివేసి ప్రభా వారికి విడుదల ప్రసాదించమని అడుగుతున్నాను. వారి కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగించండి, మీ ఆత్మను కుమ్మరించండి. ప్రభా మహోన్నతుడా, మీకు గొప్ప కార్యం వారి జీవితంలో కలగజేయమని, వారు ఉన్నటువంటి సాతాను క్రియల నుండి వారికి విడుదల ఇచ్చాక డిసెప్షన్ నుండి విడుదల అనుగ్రహించి వారి కుటుంబాన్ని సంరక్షించమని, వారికి ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి, అనారోగ్యం నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, చేతబడి శక్తుల నుండి వారికి పరిపూర్ణ విడుదల అనుగ్రహించి శాంతి సమాధానం మీ దగ్గర
నుండి వారికి అనుగ్రహించమని, సంతోషాన్ని వారికి ఇమ్మని, వారి వారి కుటుంబానికి అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.